రిబకా చరిత్ర. రిబకా అనే పేరుకు అర్థము దృఢమైన కట్టడ లేక బంధించడం. రిబకా బెతూయేలు కుమార్తె. ఈమెకు లాబాను అనే సహోదరుడు ఉండెను. ఈమె నాహోరు యొక్క మనవరాలు. వీరు నాహోరు అను పట్టణంలో నివసించేవారు అని ఆదికాండం 24:10 చూస్తాం. ఈమె మిక్కిలి చక్కనిది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. రిబకా సహాయం చేసే గుణము కలిగినది. ఎందుకంటే అబ్రహాము యొక్క పెద్ద దాసునికిని అతని ఒంటెలకును నీళ్లు చేది పోసెను. అప్పుడు ఆ పెద్ద దాసుడు తన యజమాని కుమారుడైన ఇస్సాకుకు భార్యగా ఆమెను తీసుకొని వచ్చెను. రిబకాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ పెద్ద దాసుని వెంబడ వెళ్ళిరి. రిబకా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచున్న ఆ మనుషుడెవడని దాసుని అడగగా ఇతడు నా యజమాని కుమారుడని చెప్పెను. గనుక ఆమె ముసుగు వేసుకొనెను. దాసుని యొక్క కార్యములన్నీయు యెహోవా ఎలాగు సఫలము చేసెనో తన యజమానుడైన ఇస్సాకుకు తెలియజేసెను. ఈ కార్యములన్నీయు యెహోవా వలనే జరిగెను. ఈలాగున ఇస్సాకు రిబకాను తన భార్యగా చేసుకొని ఆమెను ప్రేమించుచుండెను. రిబకాయు ఇస్సాకును పదునారాములో నివసించుచుండెను. రిబకా గొడ్రాలైనందున ఇస్సాకు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక తన భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. గర్భంలోని శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడుచుండగా వారి విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అందుకు యెహోవా, రిబకా, నీ గర్భములో 2 జనములు కలరు. ఒక జనము కంటే మరి ఒక జనము బలిష్ఠమై యుండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని చెప్పెను. రిబకా ప్రసూతి కాలమున ఆమెకు 2 కమలలు పుట్టిరి. మొదటివాడు ఏశావు, రెండోవాడు యాకోబు. ఇస్సాకు దినములలో కరువు వచ్చినందున వీరు గెరారులో నివసించుచుండెను. అప్పుడు ఇస్సాకు తన ప్రాణము నిమిత్తము ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకుకు తన భార్య అయిన రిబ్కాను నా చెల్లెలు అని చెప్పెను. విషయం తెలుసుకున్న అబీమెలెకు ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను జోలికి ఎవళ్ళు వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును అని ఆజ్ఞాపించెను. ఇస్సాకు ఏశావును, రిబకా యాకోబును ప్రేమించుచుండెను. ఈలాగున ఏశావు యొక్క ఆశీర్వచనములను యాకోబు దొంగిలించుటకు తన తల్లి అయిన రిబ్కా కూడా యాకోబుకు సహాయం చేసెను. సందర్భమంతయు ఆదికాండం 27 మనం చదువుకుంటాము. రిబ్కా యొక్క జీవిత దినములను గూర్చి బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు.